ఓకే. అండ్ ఇంకోటేంటంటే మేడం, ఇట్లా అంటే ఆడపిల్లలుగా ఇలాంటి ఉద్యమాలకెళ్తే అంటే బేసిక్‌గా అబ్బాయిలని ఇలాంటి ఉద్యమాలకెళ్తేనే అవసరం లేదు. ఏదో ఒక జాబ్ జేసుకోవాలి. జాబ్ చేయకుంటే ఇట్లా అనే సిట్యుయేషన్స్ ఉండే అప్పుడు. సో, మీరు అంటే మీ ఇంట్లో నుంచి ఏమన్నా ఫోర్స్ వచ్చిందా? ఇట్లా వెళ్ళడం ఎందుకు అనవసరం మంచి జాబ్ జేసుకో అని? అంటే ముందు నాకు అసలు విప్లవోద్యమం ఎంత అట్రాక్షన్ అంటే వెళ్ళిపోవాలి ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉండేది. గ్రామాల్లోకి వెళ్ళి అడవి ఉద్యమంలోకి వెళ్ళాలి. తర్వాత క్రమంలో నగరంలో ఆ రోజుల్లో మేము హైదరాబాద్లో పనిచేస్తున్నాం. ఇక్కడ మొత్తం దాదాపు పారిశ్రామిక ప్రాంతాలన్నీ కూడా విప్లవోద్యమానికి సంబంధించిన యూనియన్లు ఉంటాయి. అటు ఈసీఎల్ సైడు, అటు చర్లపల్లి సైడు, ఇటు ఉప్పల్ సైడు, అటు బిహెచ్ఎల్ సైడు, అటు జీడిమెట్ల, ఇట్లా మొత్తం కూడా చుట్టూ ఐఎఫ్టియు ఇండస్ట్రియల్ ఏరియా అంతా కూడా ఐఎఫ్టియు ఉండేది, ఆర్టీసీలో ఉండేది. అట్లా ఐఎఫ్టియు ఒకవైపున అన్ని కాలేజీల్లో దాదాపు హైదరాబాద్లో పీడిఎస్యు చాలా స్ట్రాంగ్ ఉండేది. అట్లా సిటీలో కూడా విప్లవోద్యమం చాలా పెద్ద ఎత్తున ఉద్యమ సంబంధాలు ఉండడం, బస్తీలలో అటు ఇండస్ట్రీస్లో పారిశ్రామిక ప్రాంతంలో ఇటు కాలేజీల్లో ఆల్మోస్ట్ అన్ని కాలేజీల్లో పీడిఎస్యు స్ట్రాంగ్ ఉండేది. అప్పుడు కొంత ఇక్కడ నగరంలో కూడా మనం పని చేయొచ్చు అదే భావజాలంతో అడవిలో పనిచేయడం ఒక భాగం అయితే ఇక్కడ నగరంలో కూడా పేదరికం ఉంది, దోపిడీ ఉంది, పనిచేయాలి. అప్పుడు చాలా అంటే ఐఎఫ్టీ చాలా స్ట్రాంగ్ యూనియన్లు కలిగి ఉండేది. ఈసీఎల్, విహెచ్ఎల్ లాంటి పెద్ద పబ్లిక్ సెక్టార్స్లో కూడా ఇఫ్టు పనిచేసేది, ఆర్టీసీ లాంటి చోట. సో అవన్నీ పనిచేస్తున్న క్రమంలో నగరంలో కూడా పనిచేయడానికి చాలానే ఉంది అని కొంత కుటుంబం ఒక అంటే నువ్వు చేసుకోగానే ఎక్కడికి వెళ్ళిపోవడం ఎందుకు అన్నట్లుగా కుటుంబం నుంచి వచ్చిన మొత్తంగా సిటీలోనే పనిచేయడం ప్రారంభించాను. ఆ క్రమంలో నా చదువు అయిపోయింది. నేను ప్రింటింగ్ టెక్నాలజీ చదివాను. ఓకే. జాబ్ వచ్చింది నాకు. జాబ్ కూడా చేశాను. ఒక 14 సంవత్సరాలు జాబ్ చేసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు క్రిటిసైజింగ్ హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు పార్టిసిపేటింగ్ ఇన్ యాంటీ గవర్నమెంటల్ యాక్టివిటీస్, ప్రెసిడెంట్ పిఓడబ్ల్యూ అని 3 పాయింట్స్ మీద నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. టర్మినేటెడ్ మీ ఫ్రమ్ ద సర్వీసెస్. మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టులో కూడా ఫైట్ చేసి తిరిగి ఉద్యోగం తెచ్చుకుని ఆ తర్వాత మళ్ళీ కడప ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా కడప ఏం పోతాంలే అని ఉద్యోగం వదిలేసాను. ఇంకా అప్పటికి ఇప్పటికీ నా బెనిఫిట్లు కూడా తీసుకోకుండా ఉద్యోగం వదిలేసా. ఈ రోజు కూడా ఆ బెనిఫిట్లు తెచ్చుకోలేదు. ఓకే. అంటే బేసిక్గా మేడం ఎప్పుడు అంటే అప్పట్లో మీరున్న టైంలో ఇట్లా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా పొలిటికల్ పార్టీస్కి వెళ్ళడము, ఎమ్మెల్యే గానో ఎంపీ గానో సో ఇట్లా పోటీ చేయడము. సో అంటే మీకు ఆలోచన రాలేదా ఇట్లా పొలిటికల్గా వెళ్తే ఇంకేమన్నా అంటే బెస్ట్ ఛాన్సెస్ ఉంటాయేమో ప్రజలకి చేయడానికి? అంటే బేసిక్గా మార్క్సిస్ట్ మౌలిక సూత్రాలతోటి మేము పనిచేయడానికి వచ్చాం. మార్క్సిజం పునాదిగానే ఉద్యమాల్లోకి మేము రావడం, పనిచేయడం. మేము తెలుసుకున్న అంటే ఒక స్పృహ అనేది ఏర్పడినప్పటి నుంచి కూడా పీడిత ప్రజల విముక్తి, ప్రజల సమానత్వం, సమాన హక్కులు, ఏ రకమైన హింస వివక్ష లేని సమాజం, అందులో మహిళల విముక్తి, ఇట్లాంటి అంశాల మీదనే దృష్టి కేంద్రీకరణ ఉండేది. అందుకని వ్యక్తిగత లాభాలు ఎట్లా ఉంటాయి, ఎందుకు ఎట్లా ఎదగాలి అనేది ఆలోచన ఎప్పుడు రాలేదు. మా సహచరులు నిజంగానే చాలామంది రాజకీయ పార్టీల్లోకి వెళ్ళారు. మాతో పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చాలామందే ఉన్నారు. మా సహచరులు మేము పనిచేసినప్పుడు నాతో పాటు క్యాంపెయిన్లు చేసిన వాళ్ళు ఇంద్రారెడ్డి నుంచి మొదలు పెడితే ఈటల రాజేందర్ వరకు మేమందరం సమకాలికులమే. ఇంద్రారెడ్డి అన్న కొంచెం పెద్దోడు, ఈటల రాజేందర్ వీళ్ళందరూ కూడా మాతో పాటే ఈక్వల్గానే అంటే మేమంతా కలిసే పనిచేసాం. జగదీష్ రెడ్డి చాలామంది మాతో పాటు చేసిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో. సరే అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు. కానీ మేము మాత్రం ఏ ఆశయంతో పనిచేయడం మొదలెట్టామో, ఏ ఆశయ సిద్ధి కోసం, ఏ లక్ష్యాల కోసం ఆ రోజు విప్లవోద్యమంలోకి వెళ్ళి పనిచేసాం, ఇప్పటికి కూడా అదే ఆశయంతో ఉన్నాం. కాబట్టి ఆశయం మారినప్పుడు ఆర్గనైజేషన్ కూడా మారదు. అదే ఆర్గనైజేషన్లో కొనసాగిస్తున్నాను నేను. కానీ నేను ఎప్పుడు ఒకటి అనుకుంటా,
ఇవన్నీ ఎవరో ములుగర బెట్టో లేకపోతే మెడ మీద కత్తి పెట్టో నువ్వు చేయన్నవి కావు. ఎవరో డిమాండ్ చేసో లేకపోతే కమాండ్ చేస్తేనో వచ్చినవి కాదు. ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నాం, కేసులు ఎదుర్కొన్నాం. సరే, ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ముందు బతికి ఉండడమే చాలా గొప్ప విషయం నా దృష్టిలో. ఈ బతుకంతా బోనసే అనుకుంటాం మేము. కాబట్టి కేసులు ఎదురైనా, నిర్బంధాలు ఎదురైనా, అనేక రకాల అవమానాలు ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, దాడులు ఎదురైనా, ఏ విప్లవోద్యమ లక్ష్యంతో పనిచేస్తున్నామో అదే కొనసాగిస్తాం. కాకుంటే ఒకవేళ ఆ ఇంట్రెస్ట్ పోయినా, వ్యక్తిగతంగా నిరాశకు లోనైనా, లేదా ఉద్యమం మీద, సంస్థల మీద కొన్నిసార్లు విశ్వాసాలు సన్నగిలుతాయి. అట్లాంటి విశ్వాసం తగ్గిన విప్లవోద్యమం నుంచి దూరం వెళ్ళాల్సిన స్థితి వస్తే దూరం వెళ్తామేమో, కానీ వేరే పార్టీల్లోకి వెళ్ళి స్వలాభం చూసుకోవాలనో, పదవులు అనుభవించాలనో, ఆస్తులు పెంచుకోవాలనో, పేరు సంపాదించుకుని ఆ పేరుతో ఆస్తులు సంపాదించుకోవాలని మేము ఎవరం అనుకోం. అట్లాంటి లక్ష్యం, ఉద్దేశం మాకు లేదు. అంటే ఒకవేళ చేత కాకపోతే, ఏ విధంగా అయినా, భౌతికంగా చేత కాకపోయినా, మానసికంగా మనం విశ్వాసం కోల్పోయినా ఉద్యమానికి దూరంగా వెళ్ళాలి తప్ప, అదే విప్లవోద్యమంలో ఉండి ఇతరులని నిరాశకు గురి చేయడం, లేదా డీవియేట్ అయిపోయి, ఇవాళ విప్లవోద్యమంలో కూడా కొంతమంది స్వార్థపరులు ఉంటారు. వ్యక్తిగత స్వార్థంతో కొనసాగుతారు. ప్రజల డబ్బుని, ప్రజల సొమ్ముని వ్యక్తిగత ఆస్తులుగా మలుచుకునేవాళ్ళు, వాటి కోసం చాలా కుట్రలు, సంకుచిత రాజకీయాలకు పాల్పడే వాళ్ళు కూడా విప్లవోద్యమంలో కనపడతారు. పెద్ద నాయకులు కూడా ఉంటారు. అనేక సందర్భాల్లో వాళ్ళు వ్యవస్థతో రాజీ పడతారు, పాలకులతో రాజీ పడతారు, చాలా లోపాయకారి ఒప్పందాలు చేసుకుని బతికేస్తుంటారు. వాళ్ళ అరెస్టులు అయితే కేసులు కూడా పెద్దగా ఉండవు, కానీ పూర్తిగా బహిరంగ జీవితంలో ఉండి ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న మా మీద నిరంతరం కేసులు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా విప్లవోద్యమంలో కొన్నిసార్లు కొంతమంది దొరికితే ఎన్కౌంటర్లకి బలవుతారు, కొంతమంది దొరికితే చాలా సింపుల్గా వచ్చేస్తారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వచ్చేస్తుంటారు, లేదా సింపుల్గా జైళ్ళల్లో ఉండి పీటీ వారెంట్లు కూడా లేకుండా పెట్టి కేసులతో బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. రకరకాల మేనేజ్మెంట్లు, లాబింగ్లు కూడా ఉంటాయి అనేది ఆఫ్ లైట్ అర్థమవుతుంది కొన్నిసార్లు, అందరూ కాదు, కానీ ఎక్కువ మంది. అంటే దాని స్ఫూర్తిలో లోపం లేదు. విప్లవోద్యమం ఎప్పుడు కూడా త్యాగాలతో కూడుకున్నది. ఒక ఆబ్జెక్టివ్గా దాన్ని మనం చూడాలి తప్ప సబ్జెక్టివ్గా చూడకూడదు. నిజంగా విప్లవోద్యమ ఫలితాలు మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, ఆ విప్లవోద్యమంలో ఎందరో త్యాగాలు చేయడం అనేది వాస్తవమైనప్పుడు, కొంతమంది స్వార్థపరులు వాళ్ళు తప్పుదోవ పట్టించి ఉద్యమానికి ద్రోహం చేసినప్పుడు అవి చూస్తే బాధ కలుగుతుంది. అందులో వ్యక్తిగతంగా మేము కూడా వెలవెల్లాడిన సందర్భాలు, నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. చీలికలు, పేలికలు, ఇవన్నీ ఆ విభజనలు, ఆ చీలికలు, ఆ దాడులు చాలా కుంగదీస్తాయి. కానీ నేను అదే చెప్పినట్టు, ఏ విశ్వాసంతో మొదలయ్యాము, ఏ లక్ష్యంతో మొదలయ్యాము, అది చెక్కు చెదరినంత వరకు ఇట్లాంటి దాడులు ఏం చేయలేవు, రాజ్యం ప్రయోగించే నిర్బంధాలు ఏం చేయలేవు. కాకపోతే అది మన కన్విక్షన్, వారికి కమిట్మెంట్, కన్విక్షన్ని బట్టి ఉంటుంది. విప్లవం ఒక కన్విక్షన్, అది ఎవరి కోసమో చెయ్యకూడదు, లేదా ఏదో ఒక హీరోయిజంతో, ఒక రొమాంటిక్ ఫీలింగ్తో. అంటే విప్లవం కూడా ఒక రొమాంటిసిజంగా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళే ఎక్కువ తప్పులు చేస్తారు. అట్లా వచ్చినప్పుడు వాళ్ళల్లో వ్యక్తిగత స్వార్థాలు కూడా పడచూస్తారు. కాబట్టి దానివల్ల విప్లవోద్యమం దెబ్బతినడం, నష్టపోవడం కూడా చూసాము. అక్కడి నుంచి కూడా గుణపాఠాలు తీసుకుని నిజాయితీగా విప్లవోద్యమంలో పని చేయాలనుకునే వాళ్ళు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటారు. వాళ్ళ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు.